బ్రేకింగ్ న్యూస్ 1 నుంచి సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ పై కుట్రతోని ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా దెబ్బతీసేందుకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఈ మేరకు 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడంపై మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. హోంశాఖ కార్యదర్శి విచారణ చేయాలని కోరారు. ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులే ఇదంతా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతుండగానే థియేటర్ల సమస్య తెరపైకి తేవడంలో నలుగురు కీలక పాత్ర ఉందని తనకు తెలిసిందని చెప్పారు. అయితే అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేమని థియేటర్ యాజమాన్యం అంటోంది. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నాయని సినిమా నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని వారు కోరారు. దీనిపై ఈ రోజు కూడా చర్చ జరగనుంది. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల నేపథ్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తుంది జనసేన. అంతేకాదు దీనిపై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. థియేటర్లు మూసివేయాలనే ఒత్తిడి వెనుక దాగున్న కుట్రను వెలికి తీయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. అయితే తెలుగులో అగ్ర నిర్మాతలుగా పేరున్న ఆ నలుగురు ఇటీవల ఒక చోట సమావేశమయ్యారని, వారు పన్నిన కుట్రలో భాగమే థియేటర్ల మూసివేత అంటూ ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు ఎవరనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. అయితే మల్టీప్లెక్స్ తరహాలోనే కలెక్షన్స్ లో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుండగా మరికొద్ది గంటలలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం తర్వాత థియేటర్ల బంద్ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే థియేటర్ల బంద్ నిర్ణయంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఒకటి నుంచి సినిమా థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ పై కుట్రతోనే ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీని దెబ్బతీసేందుకే కుట్ర చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఈ మేరకు 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు ప్రకటించడంపై మంత్రి దుర్గేష్ విచారణకు ఆదేశించారు. హోంశాఖ కార్యదర్శి విచారణ చేయాలని కోరారు. ఇండస్ట్రీలోని ఓ నలుగురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతుండగానే థియేటర్ల సమస్య తెరపైకి తేవడంలో నలుగురు కీలక పాత్ర ఉందని తనకు తెలిసిందని చెప్పారు. అయితే ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితిలో తాము లేమని థియేటర్ యాజమాన్యం అంటోంది. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయంటున్నాయని, సినిమా నిర్మాతలు సహకరించి పర్సెంటేజ్ విధానానికి అంగీకరించాలని వారు కోరారు. దీనిపై ఈ రోజు కూడా చర్చ జరగనుంది. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల నేపథ్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తుంది జనసేన. అంతేకాదు దీనిపై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. థియేటర్లు మూసివేయాలనే ఒత్తిడి వెనుక దాగున్న కుట్రను వెలికితీయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. అయితే తెలుగులో అగ్ర నిర్మాతలుగా పేరున్న ఆ నలుగురు ఇటీవల ఒకచోట సమావేశమయ్యారని, వారు పన్నిన కుట్రలో భాగమే థియేటర్ల మూసివేత అంటూ ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ నలుగురు ఎవరనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. అయితే మల్టీప్లెక్స్ తరహాలోని కలెక్షన్స్ లో పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు డిమాండ్ చేస్తుండగా మరికొద్ది గంటలలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం తర్వాత థియేటర్ల బంద్ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే థియేటర్ల బంద్ నిర్ణయంపై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.